ఫిల్మ్ ఇండస్ట్రీలో రీమేక్ మూవీస్ అనేవి చాలా సర్వసాధారణం. కొన్ని హిట్ అయినా చాలా వరకు అసలు ఈ మూవీస్ ఎందుకు రీమేక్ చేశారా బాబు అనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి టాప్ 10 మూవీస్ ఈ వీడియోలో చూద్దాం రండి. అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి కుదిరితే షేర్ చేయండి. ఈ లిస్ట్ లో ఫస్ట్ మూవీ విక్రమ్ వేద. ఇది తమిళ్ హిట్ మూవీ అయిన విక్రమ్ వేదకు రీమేక్ అన్నమాట. ఈ మూవీ అసలు ఒరిజినల్ కి ఏ మాత్రం దరిదాపుల్లో కూడా రాలేదని చెప్పుకోవచ్చు. స్టార్ కాస్ట్ అయిన హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ లాంటి వాళ్ళు కూడా ఈ మూవీని హిట్ చేయలేకపోయారు. తమిళంలో విజయ్ సేతుపతి, మాధవన్ లాంటి యాక్టర్స్ నటించిన ఈ సినిమాని రీమేక్ చేసేటప్పుడు ఎక్స్పెక్టేషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. అలాంటిది ట్రైలర్ చూసినప్పుడు సినిమాని చాలా వరకు బాగుంటుందేమో అనుకున్నారు. కానీ మూవీ రిలీజ్ అయిన తర్వాత అసలు ఎందుకు ఈ మూవీని రీమేక్ చేశారు? ఎందుకంటే ఒరిజినల్ చూసిన వాళ్ళు ఈ మూవీ మీద చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్ ని ఏ మాత్రం రీచ్ కాలేకపోయింది హిందీ వర్షన్ విక్రమ్ వేద. ఈ లిస్ట్ లో నెక్స్ట్ మూవీ బేబీ జాన్. ఇది తమిళ్ మూవీ అయిన తేరీ సినిమాకు రీమేక్. తేరీ సినిమాలో విజయ్ నటించిన అసలు పాత్రలోని జీవితం, యాక్షన్, ఎమోషనల్తో కూడిన ప్రదర్శన హిందీ వర్షన్లో మనకి ఎక్కడ కనిపించదు. వరుణ్ ధావన్ పాత్రను పోషించినప్పటికీ అతను విజయ్ చూపించిన సెన్సిటివిటీ ఎక్కడ తీసుకురాలేకపోయాడు. కథలో చేసిన మార్పులు అసలు మూడ్ని తగ్గించినట్లు అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ ఉన్నా ఆసక్తి కలిగించేలాగా ఎక్కడా కనిపించవు. తన నిడివి తక్కువైనప్పటికీ సమంత మంచి ఇంపాక్ట్ చూపించింది. ఈ లిస్ట్ లో మనం నెక్స్ట్ చెప్పుకునే సినిమా షహజాదా. ఇది తెలుగు మూవీ అలా వైకుంఠపురంలోకి రీమేక్. కార్తిక్ ఆర్యన్ హీరోగా నటించినప్పటికీ అల్లు అర్జున్ పోషించిన పాత్రకున్న ఆ ప్రామాణికత మరియు ఛానల్ హిందీ వర్షన్లో మనకి ఎక్కడా కనిపించదు. అలా వైకుంఠపురంలోని ఫ్యామిలీ ఎమోషన్, కామెడీ, డైలాగ్ డెలివరీ హిందీ వర్షన్లో మనకి భిన్నంగా కనిపిస్తాయి. ఏదో కావాలని ఇంటెన్షనల్ గా కామెడీ సీన్స్ జోడించారా అన్నట్టు అనిపిస్తుంది ఈ మూవీలో కామెడీ సీన్స్. నెక్స్ట్ క్లైమాక్స్ కూడా చాలా భిన్నంగా చూపించారు ఈ సినిమాలో. తెలుగు ప్రేక్షకులు అలా వైకుంఠపురంలోకి చాలా కనెక్ట్ అయ్యారు. ఈ రీమేక్ లో స్క్రీన్ ప్లే విషయంలో చాలా పట్టు కోల్పోయిందని చెప్పొచ్చు. పెద్దగా థ్రిల్, వినోదం చూపించలేకపోయింది. అందువల్ల ఈ సినిమా అక్కడి ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే అలా వైకుంఠపురంలో అన్ని సాంగ్స్ కూడా చాలా బాగుంటాయి. కానీ షహజాదాలో సాంగ్స్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. దీనికి విజిల్ ఒకటే సరిపోదు. ఈ లిస్ట్ లో నెక్స్ట్ మూవీ లవ్ యాపా. హలో, ఇది తమిళ్ మూవీ లవ్ టుడేకి రీమేక్. కానీ ఈ సినిమా అసలు సినిమా చేసిన సరదా, ఎమోషనల్ కనెక్షన్ ఎక్కడా మనకి కనిపించదు. తమిళ్ చిత్రం చాలా క్యాచీగా మరియు ఫ్రెష్గా అనిపించింది. బట్ లవ్ యాపా హిందీ వర్షన్లో క్యారెక్టర్స్ పరిచయం కూడా చాలా తప్పుగా అనిపిస్తూ ఉంటుంది. ప్రదీప్ రంగరాథన్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎమోషనల్ కనెక్షన్ చాలా బాగా అనిపించింది. కానీ హిందీ రీమేక్ లో హీరో స్టైల్, ఎమోషన్స్ ని మిస్ చేశారని చెప్పొచ్చు. సారీరా, నువ్వు ఇంత ప్రేమిస్తున్నావని తెలియలేదు. తెలిసుంటే ఏం చేసేదాన్ని. ఈ లిస్ట్ లో నెక్స్ట్ మూవీ సర్ఫెరా. సురారి పొట్రు తమిళ్ రీమేక్. ఇది అక్షయ్ కుమార్ హీరోగా నటించినప్పటికీ కథలోని ప్రేరణ మరియు ఆసక్తిని హిందీ వర్షన్ అందుకోలేకపోయింది. సూర్య నటించిన స్టైల్, డైరెక్టర్ క్రియేటివిటీ ఈ సినిమాలు ఎందుకు లోపించిందో తెలియదు. ఎందుకంటే 2 సినిమాలకి ఒకటే డైరెక్టర్. కానీ హిందీ వర్షన్ మనం ఎక్కడా కనెక్ట్ అవ్వము. అక్షయ్ కుమార్ పాత్రలో బాగా నటించినప్పటికీ ఆ పాజిటివ్ రెస్పాన్స్ అనేది ప్రేక్షకుల నుంచి రాలేదు. உன்னோட ரெக்கமெண்டேஷன் லெட்டர்ல நான் கையெழுத்து போட முடிஞ்சாலும் நான் போட மாட்டேன். வேற என்ன பண்ணலாம் யோசிப்போம். 4 కోట్ల రూపాయలు. ఈ లిస్ట్ మూవీ హిట్ ద ఫస్ట్ కేస్. ఇది సేమ్ టైటిల్ తో వచ్చిన తెలుగు సినిమా రీమేక్. ఇందులో విశ్వక్సేన నటన చాలా బాగా ఆకట్టుకుందని చెప్పొచ్చు. అందులో ఉన్న ట్విస్ట్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ కూడా మనకి లాస్ట్ వరకు కూడా సినిమాని ఎక్కడా బోర్ కొట్టనివ్వకుండా చేసింది. కానీ హిందీ వర్షన్ లో ఈ క్రైమ్ థ్రిల్లర్, దాని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ గానీ ఆ ఇంటెన్సిటీ గానీ ఎక్కడా చూపించలేకపోయింది. ఈ హిందీ రీమేక్ లో కథను కొన్ని మార్పులు చేసి అది చాలా డ్రాబ్యాక్ అనే చెప్పొచ్చు మూవీకి. ప్రీతి తప్పిపోయిన ముందు రోజు ఏమేం జరిగిందో నాకు ఒకసారి ఎగ్జాక్ట్ గా చెప్పండి. ఈ లిస్ట్ లో నెక్స్ట్ మూవీ దేవా. ఇది మలయాళం చిత్రం ముంబై పోలీస్ ఆధారంగా తీసుకోబడింది. కానీ హిందీ వర్షన్ మలయాళం చిత్రం చూపించిన డీప్ ఎమోషన్ మరియు క్రైమ్ థ్రిల్ ని ఎక్కడా
చూపించలేకపోయింది. ఆ ఇంటెన్సిటీ అనేది ఎక్కడా ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వదు. షాహిద్ కపూర్ నటన ఆకట్టుకున్నప్పటికీ వాళ్ళు చేంజ్ చేసిన క్లైమాక్స్ అనేది పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు ఈ దేవా మూవీకి. ముంబై పోలీసులోని సరికొత్త మలుపులు, థ్రిల్లింగ్ అనుభూతులు హిందీ వర్షన్లో మనకి ఎక్కడా కనిపించవు. అవి ఉన్నా కూడా ఆకట్టుకోలేకపోయారు కూడా. ఇక లిస్ట్ లో నెక్స్ట్ మూవీ బచ్చన్ పాండే. బచ్చన్ పాండే తమిళ్ మూవీ అయిన జిగర్ తందాకు రీమేక్. ఈ సినిమా యాక్షన్, డైలాగ్ తో ఆకట్టుకున్నప్పటికీ అసలు తమిళ్ చిత్రంలో ఉన్న ఎమోషనల్ కోణాలు, ప్రత్యేకతలు హిందీ వర్షన్ లో కోల్పోయాయి. జిగర్ తందాలోని సున్నితమైన కామెడీ ట్విస్ట్లు హిందీ వర్షన్ లో సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేకపోయారు. ఏ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా దానికి స్క్రీన్ ప్లే అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లిస్ట్ లో మనం చాలా వరకు చెప్పుకున్న సినిమాల్లో అన్నిటిలోని స్క్రీన్ ప్లే అనేది చాలా పెద్ద డ్రాబ్యాక్ అనే చెప్పొచ్చు. ఫలితంగా సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోవడం, స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ ప్రేక్షకుల్ని ఆకర్షించలేకపోవడం. ఈ లిస్ట్ లో నెక్స్ట్ వచ్చిన మూవీ బోలా. బోలా తమిళ చిత్రం ఖైదీకి రీమేక్. ఈ చిత్రంలో అజయ్ దేవగన్ నటించినప్పటికీ అసలు చిత్రంలో వచ్చిన రా ఎమోషన్స్, ఎనర్జీ హిందీ రీమేక్ లో కనిపించలేదు. ఖైదీ మాస్ థ్రిల్లర్ అని చెప్పగలిగిన చిత్రం, కానీ బోలాలో హీరో అజయ్ దేవగన్ నటన ఎప్పుడు ఎక్కడ ఇంపాక్ట్ చూపించలేకపోయింది. యాక్షన్ సీన్స్ ఎక్కువగా హైలైట్ గా చేశారు. అసలు చిత్రం ద్వారా పొందిన అనుభూతిని హిందీ వర్షన్ అస్సలు చూపించలేకపోయింది. బాలీవుడ్ పరిశ్రమలో సౌత్ ఇండియన్ సినిమాలు రీమేక్ లో అనేక సందర్భాల్లో డిజాస్టర్లు అయ్యాయి. ఎందుకంటే వారు అసలైన స్పిరిట్, ఎమోషన్, కనెక్షన్, కథల ప్రాముఖ్యత ఇవన్నీ చాలా మార్చి తీస్తూ ఉంటారు. ఇకనైనా బాలీవుడ్ అక్కడి ప్రేక్షకులకు తగ్గట్టు కథలు ఎంచుకొని రీమిక్స్ చేసినా కూడా దాని ఫీల్ అండ్ ఇంటెన్సిటీ, ఎమోషనల్ కనెక్షన్ అనేది మార్చకుండా తీస్తే ఏమైనా వర్కౌట్ అవ్వచ్చు. ఇక్కడితో టాప్ 10 లిస్ట్ అనేది పూర్తయింది. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి.